చెప్పండి, ఆర్మీకి సంబంధించిన గురుకుల పాఠశాల. సో ఒకటి ఉంది. సో మీరు చెప్పండి, ఏమంటారంటే అలుగు వర్షిణి గారు చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలు అనుకోవచ్చా, లేదంటే నిజంగా తను చేస్తున్నటువంటి ఈ కార్యాచరణ అనేది ఒక కుల వివక్షకు సంబంధించిందేనా? మీ పాఠశాలకు సంబంధించి కూడా అట్లాంటివి కంటిన్యూ అవుతున్నాయా ఏంటి? నమస్కారం అండి, నా పేరు స్వరూపరాణి. ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలలో మా పాప చదువుతుంది. చెప్పుకోదగ్గ విధంగా గర్వకారణంగా ఉన్న విషయం ఏంటంటే, భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ హయాంలో ఉన్న ఏకైక మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల అండి. మన తెలంగాణ ప్రభుత్వము 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీం స్వేరు ప్రవీణ్ సార్ గారు ఉన్నప్పుడు దీన్ని ఒక మహోన్నతమైన ఆలోచనతోటి మన సామాజిక వర్గంలో ఉన్న పిల్లలు ఇక్కడి వరకే ఆగిపోకుండా ఎందుకు డిఫెన్స్ రంగంలో ఆర్మీ రంగం అనగా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 రంగాలలో కూడా ఎందుకు రాణించకూడదు మన పిల్లలు అన్న ఉద్దేశంతో ఒక మంచి దృఢ సంకల్పంతో తను 2018లో ఆర్మీ డిగ్రీ మహిళా కళాశాలను స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా అడ్మిషన్ విధానం ఏంటంటే, వాళ్ళకు ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ చేశాకనే వాళ్ళకు అడ్మిషన్ అనేది లభిస్తుంది. అడ్మిషన్ లభించాక వాళ్ళకు అకాడమిక్ ఇయర్స్తో పాటు డిఫెన్స్కి సంబంధించిన యూపీఎస్సీ క్లాసెస్ కావచ్చు, అబ్స్టాకిల్స్ కావచ్చు, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా వాళ్ళకు 2018 నుండి 2023 వరకు కొనసాగించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఇంత ఖర్చుతో కూడుకున్న విద్య సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులకు అవసరమా అనేది వాళ్ళ మెదడులో మొదలైందండి. అంటే అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో 2018 నుండి 2024 చాలామంది సెక్రటరీస్ మారారు. అంటే ప్రవీణ్ గారి తర్వాత రొనాల్డ్ రోజ్ గారు వచ్చారు, నికోలస్ గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు వచ్చారు. ఇన్ని రోజులు లేని కొరత, నిధుల కొరత ఇప్పుడే వచ్చిందా అంటే, ఇంత మంచి చెప్పుకోదగ్గ ఆర్మీ కాలేజ్ను నిర్వీర్యం చేయాలంటే, అంటే మీరు దేశ పురోగతిని కోరుతున్నారా, రాష్ట్ర పురోగతిని కోరుతున్నారా, అధోగతిని కోరుతున్నారా అనేది ఇక్కడనే కనిపిస్తున్నది. అలుగు వర్షిణి మహిళలకు ఆర్మీ శిక్షణ అవసరమా, ఆర్మీ మహిళా కళాశాల అవసరమా అంటుంది. మరి ఆమె మహిళ కాదా? ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆమెను కూడా ఐఏఎస్ ఆఫీసరే కదా. మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇంకా తన ముందు ఉన్న భావితరాల వాళ్ళు ఆర్మీలో చేరకూడదా? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కాకూడదా? నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఆర్మీలో కాకూడదా? బార్డర్లోకి వెళ్ళకూడదా? మరి ఆమె ఆశయం ఏంటి? ఆమె ఐఏఎస్ అయింది అంటే ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది. అట్లాంటి ఆఫీసరే పిల్లల్ని ఆర్మీ అవసరం లేదు అని మాట్లాడుతుందంటే, ఒక మహిళగా నేను చాలా సిగ్గుపడుతున్నాను. తనకు కూడా సిగ్గుచేటు ఈ విషయం. నేను చాలా గట్టిగా ఖండిస్తున్నాను. సోషల్ వెల్ఫేర్ మీద, మహిళల మీద ఆమె ఇంత వివక్ష చూపించకూడదు అనేది నేను గట్టిగా ఖండిస్తున్నాను.